నేను ఇక్కడ చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమైన కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్నా, వీరి బంధం మాత్రం చాలా బలంగా ఉంటుంది. సరే, చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉందా? లేదు కదా. ఆయన కాంగ్రెస్తో ఉంటాడు, బీజేపీతో ఉంటాడు, కమ్యూనిస్టులతో ఉంటాడు, ఎవరితో అయినా సమయానుకూలంగా మార్పు చెందగలిగినటువంటి వ్యక్తి. అది ఆయన దగ్గర ఉన్న గొప్పతనం. సరే, పవన్ కళ్యాణ్ గారు అలా కాదని అనుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే అయిపోయారనే విషయాన్ని నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఈ ముగ్గురు భావాజాలాలు వేరువేరైనా, ముగ్గురు ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న ఒకరికొకరు, వీరి బంధం మాత్రం చాలా దృఢమైనటువంటి బంధం. ఏమిటి బంధం, ఎందుకు ఈ బంధం అనేది ఇక్కడ మనం అందరూ ఆలోచించుకోవాలి. సాగినంతకాలాలు ఈ బంధాలన్నీ సాగుతూ ఉంటాయి. అధికారంలో ఉన్నప్పుడు మీడియా బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పవాడని పవన్ కళ్యాణ్ గారు పొగుడతాడు, పవన్ కళ్యాణ్ గారు గొప్పవాడని రేపు రేవంత్ రెడ్డి గారు పొగుడతారు.